నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ఇంట్లో చూస్తే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా మనకి ప్రతిదీ టైంతోనే ముడిపడి ఉంటుంది. కానీ ఆ టైం, ఆ గడియారం పెట్టే ప్లేస్ని మాత్రం మనం అసలు పట్టించుకో. ఇక్కడ మనకి ముందుంటే సరిపోతుంది, టైంకి లేచి చూసుకొని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎక్కడ పడితే అక్కడ గోడకు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా పెట్టడం వల్ల మనకి ఏదైనా లోపాలు అనేవి జరుగుతాయా, లేకుంటే ఈ డైరెక్షన్లోనే పెట్టాలి అనేవి ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గడియారం అనేది మీకు మీరే అన్నారు, సమయాన్ని సూచించే ఒక వస్తువు. అవును సార్. ఇప్పుడు మనం ఉదయం లేచిన వెంటనే మనం టైం చూసుకుంటాం. ఎందుకు టైం చూసుకుంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే మన డే టు డే దినచర్యలు మనం చూసుకోవాలి కాబట్టి మనం టైం అనేది చూసుకుంటాం. సో ఈ వాస్తులో మనకేంటి అంటే ప్రతి ఒక్క దిశకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. అలాగే ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్ ఉంది. హాల్ దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం? మనం జనరల్గా కూర్చుని మనం టీవీ చూడటం, లేదన్నా చదువుకోవడం, లేదంటే పిల్లలతోనో లేదా ఫ్యామిలీతోనో టైం స్పెండ్ చేయడం అనే దానికి మనం ఎక్కువగా మనం హాల్ అనేది యూజ్ చేస్తాం. కిచెన్ అనేది కుకింగ్కి యూజ్ చేస్తాం. బెడ్రూమ్ అనేది మనం రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి. వాష్రూమ్ మనం రిలాక్స్ అవ్వడానికి. సో అలా ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. అలాగే ప్రతి ఒక్క డైరెక్షన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను చాలామంది ఇళ్ళకి వాస్తులకి వెళ్ళినప్పుడు విచిత్రంగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. అది గడియారాలు విపరీతమైన షేప్స్ ఉంటాయి అన్నమాట, విచిత్రమైన ఆకారాలు ఉంటాయి. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఈ మధ్య నేను బాత్రూంలో కూడా చూశాను గడియారాలు. కొందరు ఇళ్ళల్లో, చాలామంది ఇళ్ళల్లో నేను కిచెన్లో కూడా చూసింది ఉంది. కిచెన్లో ఏంటంటే మేబీ వాళ్ళు కుకింగ్ అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, పిల్లలకి లేట్ అవుద్ది, లేదంటే హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అవుద్ది, త్వరగా కుక్ చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు. బట్ అలా చేయడం వల్ల వీళ్ళు ఒకటేంటంటే టైంకి అయితే ఫుడ్ చేయగలుగుతారు, అదైతే షూర్. కాకపోతే ఏంటంటే వీళ్ళ దాంట్లో హడావిడి కుకింగ్ ఉంటుంది. హడావిడి కుకింగ్ ఎలా అంటే తాలింపు కూడా టపటప వేసేస్తారు, వేసేసి ఇలా పెట్టేస్తారు అనమాట. అంటే టేస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి మిస్ అవుతుంటాయి దీంట్లో. ఇంకోటి ప్రెషర్ కుక్కర్ పెట్టారనుకోండి, ఆ విజిల్స్ రాకముందే దాన్ని కొడతారు వెళ్ళి ఇలాగా. ఎందుకంటే అది విజిల్ వచ్చేయాలి. ఇప్పుడు ఆ విజిల్ వచ్చేసిన తర్వాత 3 విజిల్స్ అనేది ఆఫ్ చేసేస్తారు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కూడా అంటే విజిల్ రాని వెళ్ళి ఇలా కొడతారు దాన్ని. అది విజిల్ రావాలి, వీళ్ళు బంద్ చేసేయాలన్నమాట. గోడ గడియారం అంటే మన కిచెన్లో ఇలాంటి గోడ గడియారాలు పెట్టడం వల్ల ఫుడ్ అనేది వంట అనేది చాలా హడావుడిగా అయిపోతుంది. ఈ హడావుడిలో ఏంటంటే ఇది తీసి అక్కడ పెట్టి, అది తీసి ఇక్కడ పెట్టడం, చేతిలోంచి జారడం, పడటం, లేదంటే గ్లాసులు పగిలిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదొకటి. ఇంకోటి చెప్పాను నేను ఇందాక మీకు, చాలా ఫన్నీగా ఈ మధ్యన వాష్రూమ్స్లో కూడా పెట్టుకుంటున్నారని చెప్పి. ఇప్పుడు ఒక వ్యక్తికి రిలాక్స్గా ఒక 5 నిమిషాలు కూర్చోవాలి అంటే అది ఖచ్చితంగా వాష్రూమే నాకు తెలిసి. ఆ 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేడు లోపల. ఎందుకంటే ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆలోచన. ఎందుకంటే అది ఆ సెకండ్ ముళ్ళు ఏదో టక్ 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 అని సౌండ్ అవుతుందండో, ఆ సౌండ్ మన మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అది అంటే వాడికి ఆ టైంలో లేనిపోనిది ఏదేదో గుర్తుకొస్తుంది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాడికి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆఫీస్ ఫైల్ సబ్మిట్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. ఇది ఒకటి జరుగుతుంది. ఇంకోటి గడియారాల్లో జనరల్గా అందరూ మన ఎవరైనా సరే చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే గుమ్మానికి పైన పెడతారు. గుమ్మం పైన ఖాళీగా ఉంది కానీ గుమ్మం పైన పెడతారు. గుమ్మం పైన గడియారం అనేది పెట్టకూడదండి. ఎందుకంటే గుమ్మం పైన గడియారం పెట్టాము అంటే ఆ టైం అనేది మన కంట్రోల్లో ఉండదు. అవును. బెడ్రూమ్కి పైన పెడతారు, వాడు ఎంతసేపు ఎప్పుడు వెళ్ళి పడుకుందామని చూస్తాడు. వాడు నిద్రపోవాలి అంతే, వాడికి ఏం ఉండదు. వాడికి ఎనర్జీ ఉందా లేదా అది సెకండరీ థింగ్. వాడంటే వెళ్ళి పడుకోవాలి అంతే, నిద్రపోవాలి, వాడు రెస్ట్ తీసేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉందనుకో, వాడికి ఆకలిస్తుంది, గంట కొట్టి వెంటనే ఆకలిస్తుంది, వాడు వెళ్ళి తినాలన్నమాట ఫస్ట్. ఏదో ఒకటి అక్కడ ఎత్తుకుంటుంటాడు, అక్కడ ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా పొద్దున్నే మిగిలిపోయింది, రాత్రి మిగిలిపోయింది, ఫుడ్ ఉందని చెప్పి ఎత్తుకుంటుంటాడు అక్కడ. అదొకటి జరుగుతుంది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్షన్కి ప్రతి ఒక్క రూమ్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అది మనం పెట్టే ఒక గడియారం మన లైఫ్లో ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు, అలాగే నెగిటివ్ రిజల్ట్ కూడా ఇవ్వచ్చు. నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఇస్తాయంటే, ఉదాహరణకి మనకి తూర్పు ఈస్ట్ డైరెక్షన్ నుంచి సౌత్ ఈస్ట్ ఆగ్నేయం డైరెక్షన్, తూర్పు ఆగ్నేయం మధ్యలో ఉన్నదాన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. మోరార్లెస్ కిచెన్ అక్కడికే వస్తుంది. అక్కడ పెడతారు కొందరు గడియారాలు, తెలుసో తెలియకో, తెలిసి ఎవరు చేరు జనరల్ తెలియకే. ఆడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ దాంట్లో ఎప్పుడు ఒక భయం, ఆందోళన ఉంటుంది వీళ్ళ దాంట్లో, లేడీస్లో. తొందర కుక్ చేసేయాలి, అమ్మో లేట్ అయిపోద్దేమో, ఆయన ఏమంటాడు, ఈయన ఏమంటాడు అని దీని ఏంటంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళ బీపీ లెవెల్ హై అయిపోతాయి. సో అదొక నెగిటివ్ జోన్, అక్కడ గడియారం అనేది ఉండకూడదు. ఇంకోటి మనకి దక్షిణం,
ప్లస్ నైరుతి, రెండింటి మధ్యలో దక్షిణ నైరుతి అంటారు. దక్షిణ నైరుతి అంటే అది డిస్పోజ్ ఏరియా అనమాట. అంటే అక్కడ ఏది పెట్టినా, ఏ వస్తువు పెట్టినా, ఏది పెట్టినా అది వేస్ట్ అయిపోతుంది. అక్కడ మనం గడియారం పెట్టామనుకోండి, మన టైం అంతా వేస్టే. అడ్డమైన పనులకి మనం టైం వేస్ట్ చేస్తాం, అన్ని రిపిటేటివ్ వర్క్స్ చేస్తాం, మనకి ఏది అనుకునేది టైం మీద అవ్వదు. అన్నీ లేనిపోని ఆలోచనలు, అనారోగ్యాలు, డబ్బులు ఖర్చు, అది ఖర్చు, ఇది ఖర్చు, ఈ లైఫ్ మొత్తం వేస్టేజ్ అనమాట. ఇంకా అది చాలా డిస్టర్బింగ్ అండ్ అన్వాంటెడ్ ఏరియా అనమాట. అది అక్కడ కూడా మనం గడియారం పెట్టకూడదు. ఇంకోటి పడమర సైడు, పడమర ప్లస్ వాయువు మధ్యలో పడమర వాయువు అంటారు దాన్ని. ఇక్కడ ఏంటంటే దీన్ని వెస్ట్ నార్త్ వెస్ట్ ఏరియా అంటారు. దీంట్లో అక్కడ కనుక గడియారం పెడితే వీళ్ళు ఎంతసేపు ఆలోచన ఏదో డిప్రెషన్లోకి వెళ్తుంటారు. డిప్రెషన్ గంటలు డిప్రెషన్ ఉంటుంది. రోజులు డిప్రెషన్లోనే ఉంటారు. ఇంకా అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇలాగే ఉన్నాను, నాకేం కాలేదు అని చెప్పి వీళ్ళు ఒక సూసైడల్ టెండెన్సీస్ కూడా వాళ్ళ లైఫ్లో క్రియేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దాంట్లో. అలాగే ఇప్పుడు కొందరు వాల్ క్లాక్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో పెడతారు, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్తోని, వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోగ్రాఫ్స్తో. ఇందాక నేను చెప్పాను కదా సౌత్ వెస్ట్ అని చెప్పి, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోగ్రాఫ్స్తో ఉన్న ఒక టైం పెట్టారనుకోండి, వీళ్ళ మధ్యలో ఎప్పుడు గొడవలే. ఇంకా అది ఎంతవరకు ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళి డైవోర్స్ దాకా వెళ్ళిపోతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్తోని గడియారం ఉంది అంటే కనుక నా ఉద్దేశంలో దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే అది ఏదో విధంగా ఇక్కడో అక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్లో పెడితే పర్లే, మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ నెగిటివ్ డైరెక్షన్లో పెట్టాము అంటే కనుక అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఇవి కొన్ని నెగిటివ్స్. కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుందాం మనం. పాజిటివ్స్లో వచ్చేసి మనకి గడియారాన్ని పెట్టి ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ మనం పొందే ఒక డైరెక్షన్స్ ఏంటంటే 3 డైరెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా 3 డైరెక్షన్స్ ఉంటాయి. అదేంటంటే ఈస్ట్లోంచి మనకి కాస్మిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఓకే, మన బాడీకి కానీ మన ఇంట్లోకి కానీ ఎంటర్ అవుతుంది. ఆ డైరెక్షన్లో కనుక గడియారం పెట్టుకుంటే టైం కానీ మన హెల్త్, ఎందుకంటే సూర్యుడు ఇమ్యూన్ సిస్టమ్కి కారణం. ఓకే, మన రోగ నిరోధక శక్తికి ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే సూర్యుడు. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గోడ గడియారం ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగే ఉత్తరంలో ఉందనుకోండి, మన లైఫ్లో వచ్చే ఒక ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా వస్తాయి. టైము మనకు అనుకూలంగా, మనకి కంట్రోల్గా, మనకి కావాల్సినట్టుగా టైం అనేది నడుచుకుంటుంది. అలాగే వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకున్నారనుకోండి, మనకు కావాల్సిన ప్రమోషన్స్ కానీ, మనకు కావాల్సిన అసెట్స్ కానీ, మనకు కావాల్సిన లైఫ్ లైన్ అచీవ్మెంట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఏదైనా సరే అసెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు, మనం ఎక్స్పెక్ట్ చేసిన టైంలో మనం దాన్ని అచీవ్ చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది. జనరల్గా దక్షిణం దిశలో గడియారం అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే అది యమస్థానం అంటారు కాబట్టి దాన్ని అటు సైడ్ కూడా గడియారం అనేది పెట్టకూడదు. అదర్వైజ్ అది కాకుండా మళ్ళీ మీరు నైరుతిలో పెట్టుకోవచ్చు, వాయువులో పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, ఆగ్నేయంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, వంటల్లో చాలా హడావడి అయిపోతుంది, యాంగ్జైటీ లెవెల్స్ అవి పెరిగిపోతుంటాయి అనమాట. సో ఈ గడియారాలు అనేవి కూడా చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకోవాలి. విచిత్ర ఆకారాలు తీసుకోకుండా రౌండ్ షేప్ ఉన్న ఒక గడియారం తీసుకోవచ్చు, లేదంటే ఒక స్క్వేర్ షేప్లో ఉన్న గడియారం తీసుకోవచ్చు, లేదంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న గడియారం అనేది తీసుకోవచ్చు. రెక్టాంగిల్లో ఇలా పొడుగ్గా ఉండొచ్చు, లేదంటే ఇలా అడ్డంగా కూడా ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి ఓవెల్ షేప్ ఉంటుంది, గుడ్డు ఆకారం, ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తీసుకోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్, అసలు ఏ కన్ఫ్యూజన్ వద్దంటే కనుక గుండ్రంగా ఉన్న ఒక గడియారం మనం ఈస్ట్ డైరెక్షన్లో కానీ, నార్త్ డైరెక్షన్లో కానీ, వెస్ట్ డైరెక్షన్లో కానీ పెట్టుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. గోడ గడియారాలు మీ లైఫ్లో ఉన్న పనులు కూడా రూల్ చేసే ఒక శక్తి ఉంది. అది పాజిటివ్గా రూల్ చేయొచ్చు, నెగిటివ్గా కూడా రూల్ చేయొచ్చు. గోడ గడియారాలు గోడని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకుని మేకు కొట్టి పెట్టుకోవడం చాలా మంచిది. దీనివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మేము వాస్తులో కూడా రెమెడీ ఇస్తాం. గోడ గడియారం ఈ దిశలో పెట్టండి, మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తాం అనమాట. సో గోడ గడియారాలు ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్, నార్త్ డైరెక్షన్లో పెట్టుకుంటే మంచిది. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ కూడా మంచిది. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ మనం కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇది టోటల్ ఇంటికి వర్తిస్తుంది, లేదంటే ఇండివిజువల్గా సపరేట్గా ఒక్కొక్క రూమ్కి కూడా వర్తిస్తుంది. ఇలా పెట్టుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ మనం గోడ గడియారం ద్వారా పొందొచ్చు. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.